బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదినం సందర్భంగా నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమూర్తి లింగయ్య, మందడి సైదిరెడ్డి, వివిధ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవీంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని రాజకీయాలు కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి మా బీఆర్ఎస్ పార్టీకి ఒక దిక్సూచిగా మరి బ్రహ్మాండమైన ఉజ్వలమైన భవిష్యత్తు వారికి కలగాలని, ఆయుష్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు గత 10 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రులుగా చెరగని ముద్ర వేసినారు. ముఖ్యంగా భారతదేశంలో ఇంతకుముందు ఐటీ శాఖ అంటే పెద్దగా ఎవరికి తెలియకపోయేది. అలాంటిది తెలంగాణ రాష్ట్రానికే కాదు, భారతదేశానికే వన్నె పద్ధతుల్లో దేశ విదేశాల్లో పర్యటించి అనేక పరిశ్రమల్ని హైదరాబాద్కు తీసుకురావడంలో పెద్ద ఎత్తున వారు కృషి చేశారు. ఆ సందర్భంగా లక్షలాది మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కలిగినాయి. బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరాన్ని భారతదేశ పటంలో ప్రపంచ దేశాల్లో కూడా ఒక పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా హైదరాబాద్ మహానగరాన్ని వారు తీర్చిదిద్దడం అనేది జరిగింది. కాబట్టి వారికి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని, రాజకీయాల్లో ఎదగాలని, మా బీఆర్ఎస్ పార్టీని కూడా మరింత అభివృద్ధి చేయడంలో వారు కృషి ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. రెండవది, నిన్ననే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ను చూస్తే నరేంద్ర మోడీ గారు వారి యొక్క కుర్చీని కాపాడుకోవడం కోసం ఎంత బరితెగించి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే అవసరం వాళ్ళ కుర్చీ కాపాడుకోవడం కోసం వారి మిత్రపక్షాలుగా ఉండే వారి నుంచి దూరం కాకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏదైతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారో ఆ రాష్ట్రాల నాయకులను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వాలకు సహకారాన్ని అందించడం అనేది జరిగింది. ఇందులో ప్రధానంగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూరుస్తున్నట్టు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది.